యేసునందు మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 2021 ప్రారంభ దినాన తండ్రి, ఉదయకాలం నుంచి తండ్రి నీ కుమారుని ద్వారా నీ పిల్లల ద్వారా చక్కని పాటలు పాడించుకున్నారు. నీ కుమారుని ద్వారా చక్కని మాటలు కూడా తండ్రి తెలియజేసిన విధానానికి నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాం తండ్రి. కొద్ది నిమిషములు తండ్రి మీ ఉద్దేశాలను నీ సంకల్పాన్ని నాయన మరి మేము పంచుకుంటుండగా తండ్రి నీ ఆత్మ సహాయము నడిపింపు నాకు దయచేయండి తండ్రి. ఉన్నతమైన నీ మాటలు తండ్రి అర్థం చేసుకొని ఈ చిన్న జీవిత కాలంలో తండ్రి నిన్ను సంతోషపెట్టి నీ ఇష్టానుసారమైన నిన్ను సంతోషపెట్టే జీవితాలు కలిగి ఉండాలని నాయన జగతి పునాది చెప్పడక మునిపై నువ్వు క్రీస్తులో మమ్మల్ని ప్రేమ చేత ఏర్పరచుకున్నావు. దానికి కృతజ్ఞత స్తుతులు సూత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మరి 2020లో తండ్రి మరి సంవత్సరం మొత్తం గడిచిపోయింది, అయినా కూడా నీ కృపాక్షేమములతో మాకు నాయన నీ కరుణా కటాక్షంతో కిరీటం ధరింపచేసి తండ్రి చక్కగా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నీ బలమైన హస్తముల కింద కాచి కాపాడి తండ్రి ఈ రీతిగా సజీవు లెక్కల్లో దాచిపెట్టి నీ మాటలు వినడానికి ఈ 21 సంవత్సరం అడుగుపెట్టించిన విధానానికి నీకే మహిమ ఘనత చెల్లిస్తూ విలువైన నీ సంగతులు ఆలోచిస్తుండగా నీ ఆత్మ నడిపింపు సహాయం అనుగ్రహించమని తండ్రి నిండు మనసుతో వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ బలమైన నీ హస్తానికి అప్పగించుకుంటుందండి. క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం చదివారు. అదే యోహాను సువార్త 10వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఆ 2 వేరియేషన్ల గురించి చెప్తున్నాడు. ముందుగా వచ్చిన వారు దొంగలు, దోచుకునేవారు, కొవ్వును తిని బొచ్చు కప్పుకుంటారు అనమాట. ఎవరు ముందు వచ్చిన వాళ్ళందరూ చాలా భయంకరులు. ఎందుకంటే ఇశ్రాయేలు గురించి ఉద్దేశించి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ప్రవచించిన మాటలు మళ్ళీ యోహాను సువార్తలో యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఎందుకంటే గొర్రెలు తన ఈ కానందున ఏమైపోతుండే, ఇతడు వెళ్ళిపోతుండు. జీతగాడు కనుక తోడేలు వచ్చి చూసి వెళ్ళిపోతున్నాడు. ఆ తోడేలు వచ్చి ఏం చేస్తుంది? చీల్చేస్తుంది, తినేస్తుంది, భక్షిస్తుంది అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మరి యేసుక్రీస్తు ఉపమాన రీతిగా అన్నిటి మనసులో పెట్టుకొని ఎలా మనుషులను రక్షించాలి, ఎలా పరలోకానికి చేర్చాలని ఒక ఉన్నతమైన సందర్భాన్ని యేసుక్రీస్తు లూకా సువార్త వైద్యుడైన లూకా గారు రాసిన సువార్తలో యేసుక్రీస్తు మాట్లాడుతున్న ఒక మంచి సందర్భం 15వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటున్నాం. 3 భిన్నమైన కోణంలో ఒకదాన్ని తండ్రి ప్రేమను అర్థం చేయించడానికి ఒక్కొక్క కోణాన్ని నీకు వివరించుకుంటూ వస్తుంటాడు. ఆ కోణాలను మనం ఆలోచించుకుందాం. 15వ అధ్యాయము లూకా సువార్త 15వ అధ్యాయము లేదు, మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకును ఆయన దగ్గరికి వచ్చుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతన్ని పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని సాలాస్ అనుకొని ఇదో పరిశుద్ధులైనట్టు. అర్థమవుతుందా? ఈ సుంకరులు వీళ్ళందరినీ చేర్చుకుంటుంటే పరిశీలు వీళ్ళందరూ శాస్త్ర పరిశీలు చూసి ఏమంటున్నారు? ఏంటి పాపులతో ఉంటున్నాడు? ఆయన బోధ దగ్గరికి అంటే లోకాన్ని ఏం చేయాలి? పాపం లేకుండా కల్మషం లేకుండా కడిగి దేవుని వైపు తిప్పవలసిన వీళ్ళు ఏం చేస్తున్నారు? కొంతమందిని కొంత సమాజాన్ని దూరం పెట్టారు. వీళ్ళు పనికిరారు, మేమే పరిశుద్ధులం, మాకే దేవుడు కాదు అన్నట్టుగా వాళ్ళని పక్కకు పెట్టాడు. దేవుని ఉద్దేశం ఏంటి? పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుని ఉద్దేశాలను తెలుసుకొని గొప్పగా బ్రతకాలి, దేవుని వీళ్ళు కనపరచాలి. వీళ్ళే కఠినాత్మలు అయ్యారు. నమ్మిన వాళ్ళనే భక్షిస్తున్నారు వీళ్ళు. ఎందుకు? కొవ్విన గొర్రెలను వీళ్ళు తినేం చేస్తున్నారు? దాన్ని బొచ్చు కప్పుకునే మాదిరిగా వీళ్ళు బ్రతుకుతున్న బ్రతుకులను చూసి దొంగలు, దోచుకునేవారు అని చెప్పాడంటే మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళందరినీ ఉద్దేశించే యేసుక్రీస్తు వీళ్ళకి ఎలా చెప్పాలి? వీళ్ళేదో పరిశుద్ధులైనట్టు ఈయన పాపులతోనూ సుంకలతోనూ వాళ్ళని చేర్చుకుంటున్నాడు, వాళ్ళతో భోజనం చేస్తున్నాడు అంటే అంటరాని తరం వీళ్ళు కొనసాగుతుంది. కొంచెం కుల వివక్ష అని చెప్పొచ్చు, మత వివక్ష. అక్కడ యేసుక్రీస్తు వచ్చేటప్పటికి కొంత పెట్టారు, దూరం పెట్టారు. అమ్మో వీళ్ళు పాపులు, వీళ్ళతో ఉండడం ఏంటి, మేము పరిశుద్ధులం, మేము పిలువబడ్డ వాళ్ళం అని వీళ్ళకి కొంచెం గర్వం ఉందండి. యూదులకు మహా గర్విష్ఠులుగా మారిపోయారు. ప్రేమ లేదు. మీరు కనికరాన్ని ప్రేమ కలిగి ఉండమని దేవుడు చెప్తే ఆ కనికరాన్ని, న్యాయమును, ప్రేమను ఎప్పుడో వదిలిపెట్టారు. ఏం చేస్తున్నారు? మనుషులు కల్పించిన పద్ధతుల్లో పెట్టుకొని వాటిని చలామణవుతూ గొప్పవారు అని చూపించుకుంటూ ఒక భయంకరమైన పద్ధతిలోకి వెళ్తుంటే లోకరక్షకుడు మనందరిని ప్రేమించి తండ్రి సంకల్పానుసారంగా లేఖనాల ప్రవచన నెరవేర్పుగా ఆయన వచ్చి కులం అనేది కూకుడు వేళ్లతో, మతం అనేది మొత్తం తీసేశాడు. మొత్తం ఏంటి మీరు చేస్తున్నది? అసలు ఆయన వచ్చి నేను పాపులనే పిలువవచ్చి తిని నీతిమంతులను కాదు, అందరూ పాపములనే ఉన్నారు, నేను వచ్చిందే వారి గురించి పరలోకాన్ని చేర్చడానికి, ఎవరు దేవునికి పక్షపాతం లేదు అన్నట్టుగా
ఉన్నతమైన భావాలు కలిగి యేసుక్రీస్తు చెప్తూ, మీరు గొర్రెలను కాస్తారు కదా, మీరు గొర్రెలను కాస్తారు కదా, మేము గొర్రెలు కాస్తాం. ఆ సంగతి మీకు బాగా తెలుసు కనుక ఉపమాన రీతిగా చెప్తుండు. వండర్గా ఈడ యేసుక్రీస్తు చెప్పిన మాటలు అప్పుడులకు అర్థమయ్యేటట్టుగా అక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని వాళ్ళకు కరెక్ట్గా అరటి తొక్క ఇప్పి నోట్లో పెట్టినట్టు చెప్తుండు యేసుక్రీస్తు. చక్కని విషయాలు ఒక 3 సందర్భాలు చెప్తున్నాడు ఇదే అధ్యాయంలో. చూడండి, కిందికి వచ్చినాం. అందుకు ఆయన వారికి ఒక ఉపమానం చెప్తుండు. మీరు ఇలా అనుకుంటున్నారా? మీరు పరిశుద్ధులు అనుకుంటున్నారా? వీళ్ళు అంటరాని వాళ్ళు అనుకుంటున్నారా? పక్కకు పెడుతున్నారా? యేసుక్రీస్తుకు వాళ్ళు దిమ్మ తిరిగే సమాధానం చెప్తున్నాడు. అందుకు యేసు ఏం చెప్తున్నాడు చూడండి, మీలో ఏ మనుషునికైనాను అంటే ఒక 100 గొర్రెలు 100 గొర్రెలు మీకు కలిగి ఉన్నాయి అనుకోండి. 100 గొర్రెలు కలిగి ఉంటే వాటిలో ఏంటి 100 గొర్రెలు ఉన్నాయండి. 100 గొర్రెల్లో 99 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె మాత్రం లేదు. అది తప్పిపోయింది, ఎక్కడికో పోయింది. ఆ వీటిని 100 గొర్రె అంటే 99 గొర్రెలను వదిలిపెట్టి తప్పిపోయిన దాని గురించి పరిగెత్తరా, ఎత్తుతారా అంటే దాన్ని వెతకడానికి మీరు వెళ్తారా, వెళ్ళరా అంటుండ్రు యేసుక్రీస్తు. అర్థమయ్యే రీతిగా 99 గొర్రెలు ఉన్నాయండి, అది పోతే పోనీ అని మీరు అనుకోరు కదా. ఆ 99 గొర్రెలను చూసి సరే ఒక్కడి పోతే పోనీ ఇంకా 99 ఉన్నాయని ఎందుకు అనుకుంటలేరు? గొర్రెలు మీకు బాగా తెలుసు కాబట్టికే గొర్రెలను మీరు అనుకుంటారు. నిన్ను మనుషులు కూడా ఏ ఒక్కడు నశించిపోవడానికి తప్పిపోవడానికి వీల్లేదు. అందరూ సన్మార్గంలో ఉండాలి, పరలోకానికి చేరాలి. ఏ ఒక్కడు నశించి నరకానికి వెళ్ళిపోవడం ఇష్టం లేదన్న భావంతో యేసుక్రీస్తు చెప్తున్న మంచి సందర్భం. కిందికి నన్ను పక్కనకి 100 గొర్రెలు ఉండే కలిగి ఉన్నవాడు ఒకటి తప్పిపోయిన ఎడల అతడును 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజముల మీద కొండ మీద అయితే, అరే ఈ ఒక్కదానికి పోతే ఈ 99 గొర్రెలను అడవిలో మురుగాలు వచ్చి తినేయా, తోడేళ్ళు వచ్చు, ఇంకా క్రూర మురుగాలు రావచ్చు. ఒకటి పోతే ఏంది, 99 ఉన్నాయి కదా, ఒకటి పోతే 100 గొర్రెల్లో ఒకటి పోయింది, పోతే పోని ఇన్నింటి కొండ మీద వదిలిపెట్టి అడవిలో వదిలిపెట్టి బొత్తిగా ఒకదాని గురించి తిరిగితే ఉన్నాయి పోగా అని ఆలోచించవు కదా అని వాళ్ళకి అర్థమయ్యే రీతికి ఏం చెప్తుంది కన్నా, ఆ 99 అడవిలో వదిలిపెడతావు. ఆ పోయిన దాని గురించే మొత్తం తిరుగుతావు. తిరిగినప్పుడు అది దొరికినప్పుడు నువ్వు సంతోషంతో నువ్వు ఏం చేస్తావు, భుజాల మీద వేసుకుంటావు, దాన్ని నడిపించు, గొరగొర గుంజుకురావు, భుజాల మీద వేసుకొని సంతోషిస్తూ స్నేహితులను కూడా పిలుస్తాట. పక్కనున్న వాళ్ళందరినీ పిలిపించి, తప్పిపోయిన గొర్రె నాకు దొరికింది, నాతోని సంతోషించరండి స్నేహితులు మీరు చెప్పుకుంటారు కదా. అక్కడ సామాన్యంగా అక్కడకున్న పరిస్థితులన్నింటినీ అవగాహన చేసుకుని యేసుక్రీస్తు వాళ్ళ తత్వాన్ని గమనించి, వాళ్ళ మానసిక తత్వాన్ని గమనించి యేసుక్రీస్తు, మీరు ఇలా ఉంటారు కదా, ఈ గొర్రె కంటే మనిషి శ్రేష్ఠుడు రా బాబు. ఏమంటున్నాడు, ఈ గొర్రె కంటే మనిషి ఎంతో శ్రేష్ఠుడు. మీరు గొర్రెల కంటే ఇంత ప్రాధాన్యత ఇంత గొప్పగా ఉంటే దేవుడు మనుషులకు కూడా అంతకంటే ఇంకెక్కువగా ప్రాధాన్యత ఇస్తుండు. ఎవరు మీరు అనుకుంటారు పాపులు, కానీ వాళ్ళ పాపులనే మార్చాలి, ఆ పాపులనే జన్మ పరమార్థాన్ని తెలియచేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో యేసుక్రీస్తు ఉన్నతమైన సమాధానం వాళ్ళకు చెప్తున్నాడు. ఈ సమాధానం అర్థమైందంటారా? అస్సలు అర్థం కాలే. అర్థమైతే వేరే రకంగా ఉంటుంది, వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. కింద చూడాలి, ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని చుట్టుపక్కల అంటే పొరుగువారిని మీరు కూడా నాతో కూడా సంతోషించుడి. తప్పిపోయినా ఇది నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మంచి కౌంటర్ ఇస్తుండు. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై సంతోషము కంటే 99 నీతిమంతులుగా ఉన్నవారి విషయంలో కలగదట సంతోషం. అది సంతోషమే ఓకే, కానీ ఒక పాపి మారితే సంతోషిస్తా అంటాడు. ఒక పాపి 99 ఉన్నారు పర్వాలేదు అనుకోనట దేవుడు. ఈ గొర్రెలతో నువ్వైతే పొరుగువారిని పిలిపించుకొని, నీ స్నేహితులను పిలిపించుకొని, నా గొర్రె తప్పిపోయింది సహోదరులారా అందరిని పిలిపించుకొని నాతో కూడా మీరు సంతోషించండి, నా గొర్రె తప్పిపోయి దొరికిందని ఒక ఉన్నతంగా ఆనందంతో తప్పిపోయిపోయి ఆ దొరికిన దాన్ని సంతోషిస్తున్నాడంటే మీరు ఒకసారి ఆలోచించండి. అలా చెప్తున్నాడు. అలా చెప్పి మనసుల కాడ తీసుకొచ్చాడు. ఒక విషయాన్ని అర్థం చేయించాలి. పరలోకపు తండ్రి ప్రేమను తెలియజేయడానికి గొర్రెలను తీసుకున్నాడు. గొర్రెలను తీసుకొని ఆ గొర్రెలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకు వివరిస్తూ, 99 నీతి అంటే 99 మంది మారు మనసు అక్కర్లేని
మనుషుల విషయంలో ఒక్క పాపి మారితే దేవుడు పరలోకంలో సంతోషిస్తాడు అంటున్నాడు. ఇంకా చూడండి, ఇంకా మీరు 7వ వచనం, అటువలే మారుమనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయంలోనే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగు. 8వ వచనం. అయితే ఇది చెప్పిండా? ఒకటి ఆలోచించాడు, ఒకటి చెప్పిండు. మళ్ళా స్త్రీల గురించి చెప్తున్నాడు, స్త్రీల సమాజం కూడా చెప్తుండు. ఈ స్త్రీకి బంగారం కానీ ఏదైనా ముక్కు పుడుగులు కానీ ఏదైనా నాణాలంటే ఇష్టం కదా, అయిట్ను కూడా ప్రేమించే వారి గురించి ఆలోచిస్తూ ఒక స్త్రీకి నాణెములు, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే, ఒక నాణెం పోయింది కానీ 9 ఉన్నాయి కదా, తెల్లారెత్తుకోవచ్చు కదా, 9 ఉన్నాయి, పొద్దుగా లేచినాక నిమ్మడంగా ఎత్తుకోవచ్చు. ఆ దీపం ముట్టించుకొని మరీ ఎత్తుకోవడానికి ఏంటి? మీరు ఒకసారి ఆలోచించారు. వీటిలో ఇంత చెడుతున్న మీరే ఇంత గొప్పగా ఈ లోకమైంది అస్థిరమైన దాన్ని ఇంతగా మీరు ప్రేమిస్తున్నారు, సుష్టమును మీరు ప్రేమిస్తున్నారు. ఒక వెండి నాణం కానీ నిద్రపట్టదు, ఆ రోజు అస్సలు నిద్రపట్టదు. దీపం వెలిగించి చాలా జాగ్రత్తగా వెలుగుతో వెతుకుతుందట. 10 నాణాలు ఉన్నాయి, ఒక్కటి పోయింది, 9 నాణాలు. ఎన్న పోవచ్చు, ఇంటిలో పోద్ది కదా. ఇల్లు ఉడిచేటప్పుడు ఏదో ఒకసారి దొరుకుతుందని సరిపెట్టుకోలేదు తల్లి. ఉపమానం చూడు ఎట్లా చెప్తుండే యేసుక్రీస్తు. 9 ఉన్నది. అక్కడ గొర్రెల గురించి చెప్పాడు, మనుషుల గురించి చెప్తున్నాడు. తండ్రి మనసును అర్థం చేస్తున్నందుకు ఇక్కడ ఇంకో ఏం చెప్తుందంటే, ఒక స్త్రీకి నాణెములు ఉన్నాయి, 10 నాణెములు ఉన్నవి, ఒక నాణెం మాత్రం పోగొట్టుకుంది. మరి ఇంకా 9 నాణాలు ఉన్నాయి, ఏంటి 9 నాణాలు ఉన్నాయి కదా అనుకుంటలేదు. ఆ దీపం వెలిగించి చూడను, ఇల్లు ఉడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతుకుదు కదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు ఒక పాపి విషయములో, ఇక్కడ కొత్త మాట ప్రయోగిస్తున్నాడు, దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుడు దూతల ఎదుట సంతోషిస్తాడు, నాణాల ఎదుట మీరు సంతోషిస్తారు. మీకు భూమి మీద వాటిని చూసి సంతోషిస్తారు, మారు మనసు పొంది తిని మనుషులను చూసి సంతోషిస్తానని చెప్తూ తండ్రి కుమారుని గురించి, ఇది ఎన్నోసార్లు వినాలి మీరు, తండ్రి కుమారుని గురించి వివరిస్తున్నాడు. ఇక ఒక తండ్రి, 2 కుమారులు ఉంటారు ఒకరికి, ఒక ఆయనకు. ఆ ఉపమానం ఇదిగా చెప్తున్నాడు. ఒక ఆయనకి 2 కుమారులు, చిన్నవాడు ఉంటాడు, పెద్దవాడు ఉంటాడు. కానీ చిన్నవాడు మాత్రం ఏమంటాడంటే దుర్వ్యసనాలకు అలవాటైపోయి దుర్గుణాలు మొత్తం వచ్చేసి నేను తండ్రితో ఉండడు, ఎందుకంటే నా తండ్రితో ఉంటే నన్ను గద్దిస్తాడు, నన్ను ఖండిస్తాడు, నాన్నతో ఉంటే వద్దు, నాదేందో నాకు ఆస్తి పడేసేయి, నేనేదో సంపాదించినట్టు. మీరు గమనించండి, వీడు సంపాదించడం ఏం చేయడు, తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తి మీద వీడు హక్కుదారుడిగా కన్నాడు కనుక ఇక తప్పదు కనుక ఎందుకులే అని తండ్రి ఇచ్చేశాడు. పంచాయతీ పెట్టుకొని గొడవ పెట్టుకొని ఖచ్చితంగా నాకు కావాలి, నాకు ఇచ్చేదా కుదరదు అన్నాడు వాడు. సరేలే ఇక పోనీ అని తండ్రి ఇచ్చేశాడండి. పెద్ద కుమారుడు మాత్రం తండ్రిని అంటు పెట్టుకుని ఉన్నాడు, చిన్న కుమారుడు మాత్రం వెళ్ళాడు, ఎన్నో దుర్వ్యాపారాలు చేశాడు, రకరకాల ఇదైపోయింది, నాశనం అయిపోయింది. అదే కింది వచనంలో ఉంటుంది చూడండి, 11వ వచనం నుంచి చదువుకుంటుందా. మరియు అటువలనే ఆయన ఒక ఉపమానం చెప్తుండు. ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకొచ్చు భాగం ఇమ్మని తన తండ్రి అడగగా అతడు ఇద్దరు అంటే వారికి ఆస్తిని పంచిపెట్టాడు. ఎవరు? తండ్రి పంచిపెట్టాడు. కొడుకు అడిగాడు, తండ్రి పంచిపెట్టాడా. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశంలో పోయి, నాకు ఎవరొద్దు అనుకుంటూ దూరదేశం పోయాడు. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసింది. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడుతున్నాడండి. గొప్ప కరువు వచ్చింది, ఇచ్చినది మొత్తం అంతా అయిపోయింది, మొత్తం పోగొట్టుకున్నాడు. గొప్ప కరువు వచ్చింది. ఇక్కడ కరువు వచ్చిన తర్వాత చూడండి వాడు ఏమంటున్నాడు, ఏమైపోయిండో. వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని చెంత, పందులు మంచిగా పెంపుతున్నట్టు బాగా ఒక ఆయన పందులను తింటున్నట్టు. అప్పుడు కూడా పందుల గుంపు కూడా మేపుకునే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు కూడా సేనా దయ్యా నిలబడితే పందుల మందకే వెళ్ళిపోతాయి.
అందువల్ల ఇక్కడ కూడా ఏంటంటే పందులు ఆ దేశంలో ఒక పందులు మరి పెంపకం దగ్గర పెంచే దగ్గర కోళ్ళను మేకలను గొర్రెలను ఎలా పెంచుకుంటారో పందులను కూడా పెంచుతున్నారు. పందులను పెంచక్కడ ఈయనకి ఏం గతి పట్టిందంటే అంతా పోయిన తర్వాత అంత జలసాల మొత్తం అయిపోయింది. వ్యభిచారం చేసిండు, అంతా చేసుకుంటూ ఇష్టానుసారంగా విచ్చలవిడితనానికి అద్దుపద్దు లేదు. మొత్తం ఆస్తి మొత్తం కరగదీసుకుంటూ అంత అయిపోయింది. శరీరంలో మొత్తం అంతా ఉడిగిపోయింది మొత్తం. ఇక ఏమైపోవాలి, ఇక ఏం చేద్దాం, బ్రతకాలంటే ఏదో ఒకటి తినాలి కదా. తినడానికి తిండి లేని స్థితి వచ్చినప్పుడు జాగ్రత్తగా వెళ్ళాడు. ఆ దేశపు దగ్గరగా ఒక ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. అతన్నే అడుగుతున్నాడు చూడండి. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాడు. ఇక లాస్ట్కి ఏం గతి వచ్చిందంటే, ఒకసారి సిరిమంతుడుగా తులతూగిన వ్యక్తి పందులు ఎంత గబ్బు ఉంటాయో తెలుసుగా, ఎంత కంపుగా ఉంటాయో పందులు అనేది. అయితే వాతావరణం కానీ అది ఉన్నదంతా ఎక్కడ ఉందంటే పందులు అక్కడ అంతే. ఇక ఉండలేము మనం, ఆ వాసనే మంచుకున్నదాన్ని పాడు చేసేది ఎక్కువ అంటే పందులే. అయితే వీళ్ళకి స్థితి ఏమొచ్చిందంటే, కొన్ని సుఖభోగాలు అనుభవించిన వ్యక్తి, విలాసవంతంగా జీవితాన్ని అనుభవించిన వ్యక్తి ఏమైపోయాడు కదా, పందులను మేపడానికి వెళ్ళిపోయాడు. ఇక స్థితి అసలు పందులో తినే పొట్టుతో నన్ను ఆకలి తీర్చుకొని జర సల్లార్చుకుంటే అది కూడా లేదు, అది కూడా దొరకక అయిపోయింది. అసలు తండ్రి గుర్తుకొచ్చాడు, పరలోకపు తండ్రి గుర్తొచ్చాడు, భౌతికమైన కన్న తండ్రి గుర్తొచ్చాడు. ఏమంటుండో చూడండి, మారు మనసుగా వాడు పందులు తిని పొట్టితో తన కడుపు నింపుకోవడానికి ఆశపడ్డాడు. ఆశ, ఏం ఆశ? ఈ జానడు ఈ జానడు పొట్టను నింపుకోవడానికి ఆశపడ్డాడు. ఇది తిని నేను ఈ పొట్టుతోనన్న దీన్ని ఎవరైనా పొట్టు తింటారా అండి? ఎంత పంచపక్ష పరిమాణాలు తినడు, అవునా? మటను చికెను అన్నీ తినొచ్చు బాగానే, అప్పుడు కూడా వంటలు ఉన్నాయి. చక్కగా తిని ఇష్టానుసారంగా ఉన్నాడు కనుకనే చివరకు పందులు తినే దాన పొట్టు తినన్నా నా ఆకలి తీర్చుకుందాం అన్నా కూడా అది కూడా అవకాశం లేదు. తండ్రి గుర్తొచ్చాడు. ఏంటి నా పరిస్థితి, ఇంత గతి అయిపోయిందని ఆ పశ్చాత్తాపం, ఇరిగి నలిగిన హృదయము. పరలోకపు తండ్రికి ఎలాంటి వాళ్ళు కావాలో, ఎవరు నాకు అవసరం లేదు అంటే పరలోకపు తండ్రి నిత్యము ప్రేమించే తండ్రి మనసును అర్థం చేయించుకోవడానికి 3 భాగాలుగా విభిన్నాలుగా నాణాలు చెప్పాడు, గొర్రెలను చెప్పాడు. ఇక్కడ మాత్రం ఒక వ్యక్తికి 2 కుమారులు ఉంటారు. చిన్నవాడు వెళ్ళిపోయాడు, పెద్దవాడు తన దగ్గరే ఉన్నాడు. ఆ చిన్నవాడు దుర్వ్యాపారం చేశాడు, అన్నీ నాశనం అయిపోయాడు. ఆ విరిగి నలిగిన మనసుతో ఏమంటున్నాడు చూడండి, కానీ ఎవడును అతనికి ఎవడును ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చిందండి? బుద్ధి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటారన్న సామెతలు చూసారా? అన్నీ అయిపోయిన తర్వాత బుద్ధి వస్తే ప్రయోజనం ఏంటండి? తీరా చచ్చిపోయే ముందు నేను మారు మనసు పొంత ప్రభావ అన్నా కూడా ప్రయోజనం ఉంది. అంతేనా? మన మార్పు అనేది ఉన్నతంగా దేవుని మెప్పించేటట్టుగా మన జీవితం ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలు, అతనికి బుద్ధి వచ్చింది. చక్కగా బుద్ధి వచ్చింది. ఎప్పుడు? మంచిగా ఉన్నాడు, ఓకే, అప్పటికైనా గ్రహించడం చాలా ఉత్తమం. బుద్ధి వచ్చింది. అమ్మో, నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను, ఎంతమంది పనివారు నా తండ్రి దగ్గర ఎలాంటి ఆకలి లేకుండా ఎలా పోషింపబడుతున్నారు, ఆకలి దప్పికలు లేకుండా పనివారు మా ఇంటి దగ్గర, మా తండ్రి దగ్గర ఎలా పోషింపబడుతున్నారు. అయ్యో, అతడు బుద్ధి వచ్చినాక ఏమంటుండేకనా, నా తండ్రి దగ్గర ఒక పనివానిగా ఉన్నా చాలు, ఆయనకు అతని కొడుకునని నేను అనిపించుకోవడానికి అర్హుడను కాదు, పనివారిలో ఒక్కని పనివానిగా ఉన్నా చాలు, ఈ జానను పొట్టను పోషించుకోవడానికి చాలు, బ్రతికుంటే చాలు అన్నట్టుగా విరిగి నలిగిన మనస్సు. అది ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ఏది చెప్పినా ఉపమానం లేకుండా చెప్పడు, బోధించలేడు కనుక చక్కని విషయాలు, ఒక సందర్భాన్ని పరలోకపు తండ్రిని నీకు అర్థం చేయడానికి, 99 నీతిమంతుల విషయం ఒక పాప విషయంలో మారడానికి గొర్రెలను తీసుకొని నాణెములను తీసుకొని ఇంతగా చెప్తున్నాడు అంటే, ప్రియమైన దేవుని పిల్లరా, పరలోకం అనేది చాలా, తండ్రి ఎంత ప్రేమ గలవాడో, ఎలా నిన్ను వెతుకుతున్నాడో, ఎలా నిన్ను కాపాడాలని తప్పించిపోతున్నాడో, పరితపిస్తున్నాడో మానవుడికి ఈరోజు లేదు, తెలుసుకోలేదు. గొర్రెల మీద ఇంపార్టెంట్ ఇస్తున్నాడు, నాణాల మీద మనసు వెళ్ళిపోయింది. కానీ వీటి మీదనే మీకు ఇంత మనసు ఉంటే, పరలోకమందున్న తండ్రికి ఒక మనిషి పాడైపోతే, పాపం చేసి నరకానికి వెళ్ళిపోవడం ఏమాత్రం ఇష్టం లేదని పరలోకపు తండ్రి ప్రేమ ఆవేదనను తెలియచేయడానికి ఇంత రూపకాలంకారంగా, ఇంత ప్రాసెస్గా చెప్తున్నాడు చూడండి యేసుక్రీస్తు. ఎంత చక్కగా, ఇంత చెప్పాలా అండి? చెప్పాలి ఖచ్చితంగా. నువ్వు వాడుకున్న నిత్యము నువ్వు ఏదైతే పనులు చేస్తున్నావో, ఆ పనులు కలిగి ఉన్నావో, ఆ పనులు నీ ఎదుటి ఎత్తి చూపిస్తూ చక్కని విషయాలు చెప్తున్న మహనీయుడు యేసుక్రీస్తు. చూడండి, బుద్ధి వచ్చింది అతనికి.
నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాన్లు అన్నము సమృద్ధిగా కలిగి ఉంది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకం, బాగా గమనించండి, ఎప్పుడు బుద్ధి వచ్చినాక. బుద్ధి ఏంటి? అసలు సిసలైన బుద్ధి. లోకంలో బుద్ధి వేరు, కానీ దేవునిలో ఉన్నది బుద్ధి వేరు. బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు క్రీస్తునందే గుప్తమయ్యాయి. అప్పుడు మనోనేత్రం వెలిగింపబడి బుద్ధి వచ్చి పరలోకపు తండ్రి గుర్తొచ్చాడు. తండ్రి, నీకు పరలోకమునకు తండ్రికి నేను విరోధముగా పాపం చేశాను. నీ ఎదుట నేను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు నేను యోగ్యత లేదు నాకు అంటున్నాను. గమనించండి, నాకు యోగ్యత లేదయ్యా, ఇంత ఏమాత్రం యోగ్యత లేదు. పరలోకపు తండ్రి నీ కుమారుడని నేను అనిపించుకుని నాకు యోగ్యత లేదయ్యా. అయోగ్యుణ్ణి, యోగ్యత కోల్పోయాను నేను. నీతో నేను వద్దని చెప్పాను. ఎన్నో బాగోగులు, విడిపోతేప్పుడు చాలామంది చెప్తారు, అదే వద్దురా విడిపోవద్దురా, బాగుండరు, కలిసి ఉంటేనే కలదు సుఖము, విడిపోతే పాడైపోతాం, వద్దని చెప్పినా, మరి తండ్రి ఎన్ని మార్లు చెప్పినా కూడా, ఎన్ని మార్లు కూడా లెక్క చేయకుండొచ్చు తండ్రి మాట. తండ్రికి ఎంతో గాయం రేపొచ్చు, కానీ తండ్రి మాత్రం సరే తన ఇష్టం చొప్పునే కానివ్వమన్నాడు. పంచిచ్చాడు. నేను సంపాదించిన ఆస్తి నీకెందుకు ఇవ్వాలో, నేను ఉంటేనే ఉండు, పోతేనే పోమనిలే, ఆస్తి పంచిచ్చాడు. తండ్రి ప్రేమ అది. కానీ తండ్రి అర్థం చేసుకోవాలి. అప్పుడు వచ్చింది బుద్ధి వచ్చిన తర్వాత, అమ్మో తండ్రి, నీకును పరలోకము తండ్రికి నేను విరోధంగా పాపం చేశాను, నీ కొడుకును నన్ను అనిపించుకుంటూ నేను యోగ్యుడిని కాదు, అయోగ్యుడిని, నేను దౌర్భాగ్యుడిని అన్నట్టుగా బాధపడుతూ ఏడుస్తూ ఆ పశ్చాత్తాపంలో చూడండి, ఈ వాక్యం అంతా చక్కని వివరణ ఇస్తుంటాడు యేసుక్రీస్తు. నన్ను నీ కూలివానిలో బొకనుగా పెట్టుకోమని అతనితో నేను చెప్తాను అనుకొని లేచి తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాడుగా. వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి అతన్ని చూసి కనికరపడి, తండ్రికి కనికరం ఉంటుంది. తండ్రికి నువ్వెంత పాపివైనా, ఎంత దుర్మార్గుడివైనా, నరహంతకుడివైనా, ఎలాంటి వాడివైనా నువ్వు రావాలి, తన చెంతకు ఒప్పుకొని వదిలిపెట్టాలి, ఇరిగి నలిగిన హృదయంతో రావాలనే దేవుని ఉద్దేశం. కానీ ఆ కుమారుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు. మాసిపోయిన బట్టలు ఏం లేవు, పందుల దగ్గర పుట్టు దగ్గర ఉన్నాడంటే మాసిన బట్టలు ఉంటాయి, చిప్పిన జుట్టు, చెదిరిపోయిన జుట్టు, మాసిన బట్టలు, ఎంత దరిద్రంగా ఉంటాడండి, స్నానం లేక ఏం లేక. అయినా కూడా తండ్రి ప్రేమ చూడండి, దూరంగా ఆడు ఇంకనూ దూరముగా ఉండగానే తండ్రి కనికరపడి ప్రపంచం మీద ఇంకా కనికరపడుతూనే ఉంది తండ్రి. అయినా కూడా ఈ కనికరాన్ని తున్నప్రాయంగా కాళ్ళతో దన్నుకున్న దౌర్భాగ్యులు ఉన్నారు లోకంలో మొత్తం. ఎన్నేళ్ళు బతారు, ఎన్నేళ్ళు నీకు ఈ బలం ఉంటుంది, ఎన్నేళ్ళు ఉంటుంది నీకు అసలు. కాలం అనేది ఆవిరి వంటిలా కరిగిపోతూనే ఉంది. మన జీవితంలో ఎన్నో ఏళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఈ ఉపమానం చెప్పేప్పుడు మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆయన బ్రతికిన 33.5 సంవత్సరాల కాలంలో ఆయన 30 ఏట బాప్తిసం తీసుకొని సువార్త వ్యాప్తిలో ఆయన వెళ్ళిపోతున్న క్రమంలో చెప్తున్న మాటలు. ఎలా చెప్పాలి, వీళ్ళు ఎలా పరలోకం నడిపించాలి, తండ్రి ఆవేదనలకు ఎలా నేను కనపరచాలి అని ఉపమాన రీతిగా చెప్తాడు. తండ్రి ఎంత ప్రేమ గలవాడు, తండ్రి ఎంత కనికరం గలవాడు, తండ్రి ఎంత దయగలవాడు. ఆయన దయను, ఆయన కనికరాన్ని, ఆయన ప్రేమను అర్థం చేసుకోగల ఇష్టానుసారంగా బ్రతుకుతున్న గుడ్డివారిగా మారిపోయారు వీళ్ళందరని ఒక వేదనతో, ఒక బాధతో యేసుక్రీస్తు వాళ్ళని ఏ రకంగా నేను దేవుళ్ళకు నడిపించాలని ఒక తపన ఆత్మల భారం కలిగిన వాడిగా, నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించేవాడిగా, ఉన్న పరమ తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడిగా యేసుక్రీస్తు అనేకమైన బాధ్యతలు కలిగి భూమి మీదకి వచ్చాడండి. తెలుసా, కడుపు నిండా తిండి లేదు యేసుక్రీస్తుకు, కంటి నిండా నిద్ర లేదు, మంచి వస్త్రాలు ధరించుకున్నట్టు లేదు, లోకం మీద వైరాగ్యంతో బ్రతికాడు. శరీరం ఇబ్బంది పెడుతున్నా ఎక్కడ పాపానికి పడిపోకుండా తన శరీరాన్ని నిలగొట్టుకుంటూ ఎంత మహనీయుడు, ఎంత ఉన్నతంగా బ్రతికాడు. ప్రియమైన దేవుని ప్రేమ ఒక్కసారి ఆలోచించండి. దూరంగా ఉండగానే తండ్రి ఉరికొచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, గమనించండి, మెడ మీద పడి నీకు ఎంత కుళ్ళున్నా, ఎంత కంపున్నా తండ్రి లోకం చూస్తుంది నీ దగ్గర ఇలా ఉందని. కానీ మన బిడ్డ చీముడు ఇదిగా ఉన్నా, ఏదున్నా మనం ఏం చేస్తాం, తీసేసైనా మంచిగా ముద్దాడి ఎత్తుకుంటాం. పిల్లలు కదా, పక్కలు అలా ఉండరు, పక్కకు పెడతారు. కానీ మన పిల్లలు మనం ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకుంటాం. అవునా కదా, గుండెల్లో పెట్టుకుంటాం. ఒక తండ్రి గుండెల్లో పెట్టి చూసుకుంటాడు. అందుకనే తండ్రి పై రూపం చూడలేదు. అమ్మో, నా కుమారుడు నా దగ్గరికి తిరిగి వచ్చిపోయాడు అంటే చనిపోయి బ్రతికాడు.
పరుగు పరుగుని తిరిగి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడండి. ముద్దు పెట్టుకోగానే ఇంకొకటి ఐడియా వచ్చితే ఎట్లా ఉంటుంది? దుష్టుడు ప్రేరేపించే, కూలివాళ్ళలో ఒకరు కూలివాడిని కదరా బాబు, కూలివాడిలో కూలివాడు వద్దు, నీ తండ్రి వచ్చి నిన్ను క్షమించాడు, ముద్దు పెట్టాడంటే ఈ కథ నువ్వు తగ్గేది అవసరం లేదు. ఇక ఎప్పటికీ కథం ఇక మళ్ళా చలామణి అయిపో అంటే అది ఇరిగిన మనసు కాదు, మారిన మనసు కాదు, బుద్ధి వచ్చిన మనసు కాదు. అంతేనా కాదా? ఎలాగో నా తండ్రి వచ్చాడు కదా, మనిషి ఆలోచన మారని మనిషిది అయితే అలా ఉంటుంది. ఎలాగైతే నేను మంచిగానే వచ్చాడు కదా, మా నాన్నగారు నా మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, నేను ఇవన్నీ చెప్పాలా? కూలివాడిలో ఒకని వాడిగా ఉండాలి ఇవన్నీ అనాలా? ఏదో అనుకున్నా, నేను అనుకున్నది వేరు, ఇక్కడ జరిగింది వేరు. సిచ్యువేషన్ మొత్తం నాకు అనుకూలంగా ఉంది, మంచిగా, దీన్ని మలుచుకుంటే అయిపోతుంది అనుకోలేదు. మారిండు, చచ్చిపోయాడు, ఇక చచ్చిపోయాడు. అందుకని నా కుమారుడు చచ్చిపోయి బ్రతికాడంటే ఏంటి? నూతన జన్మ. అదే చూడండి, విందు చేస్తాడండి ఇక తండ్రిగా, బట్టలు తొడిగించి ఉంగరం పెట్టి వారి పెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని మనుషులే కాదు, ముద్దు పెట్టుకున్న తర్వాత కూడా చెప్తుండిగా యథార్థమైన హృదయం. అక్కడనో అనుకోండి, లోపల అనుకోండి మనసులో నేను ఇలా చెప్తా అని, కానీ ఏమంటుండు లోపల బయట పెట్టేశాడు. ముద్దు పెట్టినా సరే కానీ నాయన నీ కొడుకున్న అనిపించుకోవడం నేను యోగ్యుడిని కాదు. చూడండి, యోగ్యుని కారణం. అయితే తండ్రి తన దాసుల్లో చూచి ప్రశస్త వస్త్రములు, మంచి వస్త్రములు, సన్నపు నార ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి ఈయనకి కట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు కూడా లేవండి. దిక్కుమాలిన బ్రతుకు, అర్థమైందా? దిక్కుమాలిన బ్రతుకు అయిపోయింది. కాళ్ళకు చెప్పులు లేక, ఒంటికి గుడ్డలు లేక, స్నానం లేక, ఏమి లేక అన్ని పోగొట్టుకున్నవాడిగా దిగంబరత్వంతో ఉండొచ్చు. నాకు తెలిసినంత అన్నీ పోయి చినిగిపోయి మొత్తం ఓడుకుంటాడు. కానీ తండ్రి ప్రేమ చూడండి, అమ్మో నా కుమారుడికి చెప్పులు కావాలి, నా కుమారుడికి ఉంగరం కావాలి, అతనికి హోదా పెంచుతున్నాడు చూడండి. ఈ లోకంలో కూడా బాప్టిజం ద్వారా నాయన నువ్వు ఎంత పాపిపోయిందిరా, నా గుండెలకు అద్దుకుని, నీకు ఎలాంటి కల్మషం ఉన్నా, దుర్గంధం ఉన్నా అవన్నిటి నేను పైరూపం పట్టించుకున్నా. ఆయన బాప్టిజం ద్వారా నువ్వు పాపివని ఒప్పుకుంటే చాలు, అన్ని నా రక్తాన్ని ప్రక్షాళన చేస్తాను. ఒకటే మాట ఏమన్నాడు? ప్రక్షాళన చేస్తామతో శుద్ధీకరిస్తా, నా వాక్యంతో ఉతక స్నానం చేయిస్తా. మీరు ఎంతైనా కంపు కొట్టుకుని పోండి, కానీ మారు మనసు పొందితే మాత్రం నేను శుద్ధీకరించడానికి సిద్ధంగా ఉన్నా. మారు మనసు పొందడానికి మీకు ఉందా సిద్ధ మనసు ఉందా అని అడుగుతున్నాడు దేవుడు. ఏతుకుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, ఎన్ని సంవత్సరాల జీవితంలో, శరవేగంగా జీవితంలో కాలాలు, రోజులు వెళ్ళిపోతూనే ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలు, ఎప్పటిదాకా మనం ఉంటామండి? తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూపుల్లో మీరు చూడండి, తండ్రి ఎదురు చూస్తున్నాడు మన గురించే కళ్ళు. ఎందుకంటే చిన్నపిల్లలు బయటికి వెళ్ళి రాకపోతే తల్లిదండ్రులుగా చాలా టెన్షన్ పడతాం. అమ్మో ఏమైపోయింది, ఇంకా రాలేదు. ఇప్పుడు ఫోన్లు చేస్తారు, కానీ అప్పుడు ఫోన్లు లేకుండా అమ్మ ఎటుపోయినా వెతికేది. చూడండి, శరీర సంబంధమైన తల్లిదండ్రులకి ఎంత ప్రేమ ఉంటే పరలోకపు తండ్రికి ఎంత ప్రేమ ఉంటుంది. పరలోకపు తండ్రిని ప్రేమను తెలియచేయడానికి ఆయన ఎంత కరుణా సంపన్నుడో, ఎంత వాత్సల్య పూర్ణుడో తెలియచేయడానికి ఒక మనిషిగా ఉపమానం చూసి ఇద్దరు కుమారులు, చిన్నవాడు వెళ్ళిపోయాడు, ఇక విందు చేయమంటుంది చూడండి. ఇక కింది వచనంలో చూడన్నాను, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషించదము. ఈ నా కుమారుడు ఏమంటున్నాడండి? ఈ నా కుమారుడు చనిపోయి మళ్ళా బ్రతికెను. మనం అండి పాపంలో చేత అపరాధములతో చచ్చిన వారు. ఎపిసిలకు రాసిన పత్రిక తీయండి, ముగించుకుందాం. ప్రపంచానికి ఎన్ని మాటలు చెప్తే బుద్ధి వస్తుందో చెప్పండి మీరు ఒకసారి. మరి ప్రపంచ క్రైస్తవ్యం మొత్తం విపరీతమైన ధోరణిలో వెళ్ళిపోతుందండి. లోకంలో కలిసిపోతున్నారు. ఒకటే లొల్లులు, అరుపులు, కేకలు. అసలు సమయం లేదని చెప్తున్నాడు, సమయం లేదు అంటున్నాడు. అసలు ప్రియమైన దేవుని పిల్లరా, 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మేము చదువుకుందాం. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు
వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారు ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. ప్రపంచ ధర్మము చొప్పున ప్రపంచంలో ఏం చేసిర్రో అదే మీరు చేసిరో అదే మీరు నడుచుకుంటురి. మీరు ఇప్పుడైతే వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనచ్చు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలన స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం. మళ్ళీ పౌరు గారు అదే చెప్తుండ్రు, అరే మునుపటి జీవితం ఏం మారలేదు కదా, మీరు అలాగనే ఉన్నారంటున్నారు. అలాగనే ఉన్నారు అని ఇక్కడ కూడా చక్కని అపరాధముల చేత కుమారుడు చచ్చిపోయాడు, తిరిగి బ్రతికాడు, విందు చేస్తున్నాడు, మనం అందరం తిని సంతోషిద్దాము అంటున్నాను. సంతోషిస్తాం. పరలోకమందున్న దేవుడు కూడా వాళ్ళందరినీ బట్టి సంతోషిస్తాడు. ఈ 2021 మనం రమ్మంటే రాలే. నువ్వు ముగ్గేసి నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే తప్ప రాకుండేది కాదు. అది ఖచ్చితంగా నువ్వు ముగ్గేసినా గొబ్బెమ్మలు పెట్టినా నువ్వేం చేసినా సరే నువ్వు రమ్మంటే అది వచ్చేది కాదు, నువ్వు రమ్మంటే పోయేది కదా. అది కాలచక్రము కాల గతులు దేవుని చేతిలో ఉన్నాయి. మనిషి పొరబడుతున్నాడు, అమ్మో ఈ సంవత్సరం నేను ఎలా బ్రతికాను, మరి ఈ సంవత్సరం ఏంటి, నేను నిర్ణయాలు ఏంటి, నేను ఎంత బ్రతికాను, ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఇచ్చిన జీవితాన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకున్నాను, నా భక్తి ఏంటి, నా విశ్వాసం ఏంటి. లోకంలో ఉన్నాను పక్కకు పెట్టాను, లోకంలో ఉన్నవాడు వాడు మారడు. ఎందుకంటే మారిన మనమైన దేవుడిని కనపరచాలి, మనల్ని బట్టి అయినా సంతోషించాలి. లోకంలో ఉన్న వారిని బట్టి ఎలాగో సంతోషించాడు దేవుడు, ఎందుకంటే సంతోషించే పనులు ఏ ఒక్కడు చేయడు. మన క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనమైన ఆయన సంతోషం పెట్టే వారమై ఉండాలి. ఈ కొట్టుకుంటున్న గుండె ఎప్పుడు ఆగిపోద్దో మనకు తెలియదు. అందువల్ల ఖచ్చితంగా మన గుండెల నిండా దేవుని వాక్యమే నింపబడాలి. ఎందుకంటే ముందుగా వచ్చిన వాళ్ళు దోచుకునేవారు దొంగలు. ఇప్పుడు కూడా చాలామంది దొంగలు బయలుదేరారు కనుక ఎవరిని చూడదు, మనం వాక్యం చూడాలి, యథార్థమైన వాక్యాన్ని చూడాలి. బైబిల్లో పవిత్రత ఉంది, బైబిల్లో ఎలా ఉండాలో చూపించేది తప్ప లోకంలో ఉన్నవారిని మనం చూసుకోదు. ఏ వ్యక్తిని మనం నమ్మే అవసరం లేదు. ఎపిఎస్సీలకు రాసిన పత్రిక ఏదో చూడండి, ముగించుకుందాం. ఇక 5వ అధ్యాయం 15వ వచనం చూసుకొని ముగించుకుందాం. మనుషులు ఏమైపోయారో ఏం మంచుకున్నాయి అనుకుంటున్నారా మీరు? ఏమైపోయిందంటే లోకం దినాలు మంచిగా ఇచ్చిండు. మనిషికి దేవుడు 7 దినాలు, 7వ దినాన్ని ఆశీర్వదించిండు, మంచిది అన్నాడు. కానీ దినాలను ఏం చేశారు? ప్రతి దినం చెడ్డ పనులు చేస్తారు, దౌర్భాగ్యం, పాపం చేస్తున్నారు. విచ్చలవిడితనానికి పాపానికి బరి తెగించింది కనుకనే దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక, మీరు సమయం పోనీయక ఎందులో సద్వినియోగం చేసుకుంటున్నారు? దేవుల్లో సద్వినియోగం చేసుకుంటున్నారా, లోకంలో సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాడా? మీరు ఆలోచించండి. దేవుల్లో సద్వినియోగం చేసుకోవాలి. ఇంతకుముందు బాబు మంచి మాట చెప్పాడు, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించమన్నాడు. దేవుల్లో సద్వినియోగం చేసుకుంటే నీ జీవితానికి ఒక పరిపూర్ణత, పరిపక్వత, పరిపూర్ణుడు అయిపోతాం. దినములు చెడ్డవు, సమయం అసలు లేదు అంటున్నాడు. సమయము లేదు, నీకు సమయం అస్సలు లేదు. అంత్యకాలపు పిలుపు, చివరి గడియ మేలు కొలుపు, అంత్య దినాల్లో ఉన్నాము. క్రీస్తు రాకడ సమయంలో ఉన్నాము. నువ్వేంటి పుట్టిక సమయంలో ఉన్నావని ఈ పుట్టుకలో మాయలో పడిపోతున్నారు. కానీ క్రీస్తు ఈ టైంలో వస్తే నేను పరలోకానికి ఎత్తబడతానా, నేను వెళ్ళిపోతానా క్రీస్తుతో పాటు అన్న భయం లేకుండా బ్రతుకుతున్నారు. అర్థమైందా? అన్య జనుల ఇష్టం చొప్పునే బ్రతుకుతున్నారు. అన్య జనులు ఏం చేస్తారో దానికంటే ధీటుగా మేము చేస్తాం అనుకుంటున్నారు. ఇది ఎక్కడి పద్ధతి? మునుపు నడిచిన కాలంగా చాలు బాబు, అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు అనేది చూడాలి కదా. మునుపు నడిచింది ఆ గతం గతహ. కానీ ఇక్కడ ఏమంటావు? దినములు చెడ్డవి కనుక సమయము పోనీయక దాన్ని సద్వినియోగం చేసుకోవాలి వాక్య ప్రకారంగా. ఈ 2021లో దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా దేవునికి ఫుల్ టైం దేవునిలో ఉంటున్నాం కనుక ఉన్నతమైన భావాలతో ఉన్నతంగా యజమానం వాడుకునే అర్హమైన పాత్రగా మనం అందరం మారాలి. ఉన్నట్టుగా దేవుని వాక్యంతో మనం సరిచేయబడి మనలో ఏమాత్రము క్రీస్తు రూపం అంటే స్వారూప్యములకు మనం మారిపోవాలి. అంతే. ఎందుకంటే నేను మళ్ళా నాకు ప్రసవ వేదన కలుగుతుందంటే పౌలు గారు. ఎందుకు? క్రీస్తు రూపం మీ యందు ఏర్పడ వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుందంటే వాళ్ళందరినీ క్రీస్తు స్వారూప్యములకు తేవడానికి నేను మాదిరిగా ఉన్నాడు. నలగొట్టుకున్నాడు, తెలుసా? నలగొట్టుకున్నాడు. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయంటే మరి నాకు డైట్ చెప్పాడు, ఇవన్నీ తినొద్దన్నా ఈ దినాలని.
అమ్మో చచ్చిపోతామన్న భయంతో ఇంకా మన శరీరంలో ఉండాలి కనుక ఈ పాటిస్తే మనకు ఈ రోగం తక్కువైంది అనుకుంటున్నాం మనం. ఇది తిన్నా తినకపోయినా పోతాం, కానీ ఆ రానున్న లోకమే భయంకరమే. జస్ట్ ఈ తుచ్చమైన చిన్న జీవితం 60 ఏళ్ళ జీవితం అనంతకాలమైన అంటే కోటాను కోట్లు యుగములు దేవునితో జీవించే జీవితానికి ఎదురు చూడాలి తప్ప ఈ జీవితం కళ లాంటిది, ఆవిరి వంటిది, గడ్డి పువ్వు లాంటిది జీవితం ఏది లేదండి. అస్సలు ఈ జీవితంలో అసలు చూసుకుంటానికి ఏం లేదు. ఒకవేళ మనం సంపాదించుకున్నా చూసుకుంటాను కూడా మనం ఉండవు. వాళ్ళు సంపాదించి ఉండొచ్చు, సంపాదించి నువ్వు ఉండమని చెప్తుంది బైబిల్. నువ్వు దేన్ని ప్రేమిస్తావో అదే ఉంటుంది. నీ హృదయం నిండిందని బట్టే నోరు మాట్లాడాలి. వాక్యం గుండెలు నింపుకోండి. దేవుడి గురించి గొప్పగా బ్రతకాలి. యేసుక్రీస్తు ఉపమాన రీతిగా గొర్రెల గురించి చెప్పాడు, నాణాల గురించి చెప్పాడు, తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పాడు. నా కుమారుడు చచ్చిపోయాడు, తిరిగి బ్రతికాడు, అందుకనే కొవ్విన దూడ తీసుకురండి, వధించండి, విందు చేయండి, సంతోషిద్దాం. అందుకని 99 మంది మారు మనసు అక్కర్లేని విషయంలో నాకు సంతోషం కాదయ్యా. ఒక్క పాపి మారితే నాకు మిగుల సంతోషం పరలోకంలో దూతల ఎదుట. ఒక తండ్రి సంతోషాన్ని, పరలోకం వైభవాన్ని, ఆ సంతోషాన్ని చెప్పడానికి నీకు ఈ గొర్రెలు కావాల్సి వచ్చింది, నాణాలు కావాల్సి వచ్చింది. ఒక 2 కుమారులు, ఒక తండ్రి కన్నవాన్ని 2 కుమారులు ఉపమాన రీతిగా చెప్పి పరలోకపు తండ్రి ఆవేదన నీకు అర్థం చేస్తున్నాడంటే ఎంతమందికి అర్థమైంది యేసు చెప్పిన బోధలు? మీరు ఒకసారి ఆలోచించండి. అర్థం చేసుకున్నవాడు గొప్పగా మన జీవితాలు వెలిగిపోవాలండి. చాలా చిన్న జీవితం మనం ఎక్కువ రోజులు మనం ఉండేది కాదు. అసలు ఈ కాలం అనేది తినే తిండిని బట్టి అంత కలుషితం. నువ్వు పీల్చే గాలి కలుషితం, తినే తిండి కలుషితం, తాగే నీరు కలుషితం. ఏముందని ఈ లోకంలో? ఏమీ లేదు. శరీరంలో అన్ని రోగాలమయం మొత్తం. ఒకదానికి మందులాడితే ఇంకోటి వస్తుంది రోగం. అర్థమైందా? కొత్త రోగాలు వస్తాయి. ఇప్పుడు ఇది వచ్చిందనుక దాని రూపాన్ని మార్చుకుంది. గజ వణికిపోతున్నారు. పాపం అంటే భయపడాలి తప్ప వైరస్కి కాదు భయపడేది. పాపానికి భయపడాలి, పాపాన్ని ద్వేషించాలి. అది కలిగి ఉంటే దేవుడు ఇష్టపడతాడండి, తప్పిస్తాడు. దినములు శరవేగంగా వెళ్ళిపోతున్నాయి, కానీ ఉగ్రతను కుమ్మరిస్తాను. ఎజికేలు గ్రంథం ఒకటి చదివి ముగించుకున్నాం. ఎజికేలు గ్రంథము 22వ అధ్యాయం నాన్న ముగించుకుందాం. ఎజికేలు గ్రంథము 22వ అధ్యాయం. మరి అతిక్రమములు ఎలా ఉన్నాయంటే మొదటి వచనం నుంచి చదువునానా. 22 మొదటి వచనం. మరియు యెహోవా వాక్కు నాకు, అంటే ఎజికేలు ప్రవక్త అయిన ఎజికేలు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చున్నాడు, నరపుత్రుడా, ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నువ్వు తీర్పు తీర్చేదవా? దానికి నువ్వు తీర్పు తీర్చిన ఎడల దాన్ని చేయు వేయకిరేనన్నిటినీ దానికి తెలియజేసి. అప్పుడు ఒక పట్టణానికి. ఇప్పుడు ఏ పట్టణం బాగుంది చెప్పండి? అమెరికా బాగుందా? అగ్రదేశాలు అనుకున్న ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలు భూమి మీద ఎన్నండి 250కి పైగానే ఉంటాయి దేశాలు. మరి ఆ దేశాల్లో ఎవరన్నా మంచిగా ఉన్నారా? పాపం లేని దేశం అంటూ లేదు. అర్థమైందా? దోమలు లేని దేశం అంటూ ఒకటి ఉందట, ప్యారిస్. దోమలు ఉండేట అక్కడ, ఎందుకంటే సెంటు తయారవుతాయి కాబట్టి అక్కడ దోమలు ఉండవట. కానీ భూమి మీద పాపం లేదు, పాపం చేయని మనిషి లేడు. ఒక్కడున్న పుణ్యపురుషుడు అంటే అది ఎత్తుకున్నా కూడా దొరికిన పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఎత్తుకున్న పరిస్థితి అసలు చూసినా కూడా ఉండదు. అంటే ఇలాంటి వాళ్ళను ఏం చేయాలి? అప్పుడే పాపం చేస్తున్నారు, హేమైన క్రియలు చేస్తున్నారు, ఇలాంటి దాని మీద నా ఉగ్రత కురిపిస్తా అంటుంది దేవుడు ఒక్క మాటలో. ఈ 31వ వచనంకి వచ్చిన తర్వాత నా ఉగ్రతను నేను కురిపిస్తాను, నా క్రోధమును కుమ్మరిస్తా అంటే ఈ నాశనానికి వెళ్ళిపోతారు. ఇలా చూసి దేవుడు ఏం చేయాలి? కిందికి వచ్చిన సంవత్సరాలు జరిగిపోతున్నాయి, మొత్తం ఇస్తున్నాడు, మీ శిక్షను భరించాలంటాడు. అతిక్రమములు చేస్తే దేవుడు ఒప్పుకోడండి. ఎందుకు కాపాడాలి? ఇంకా దేవుని పిల్లలు ఆయా దేశాల్లో భక్తిపరులు ఉన్నారు కాబట్టి భూమిస్తుడు, లేకపోతే ఉంచేవాడు కాదు. క్రైస్తవుడు లేని దేశం అంటూ లేదు. ఉన్నవాళ్ళు ఎక్కడో అక్కడ కొద్ది మంది భక్తిపరులు ఉన్నారు. ఆ భక్తిపరుల విజ్ఞాపన దేవుడు వింటున్నాడు. అందుకనే ఇంకా ఈ భూమి నిలుస్తుంది. అందరు భక్తిహీనులు అయితే ఎందుకు వస్తాడంటే దేవుడు నాశనం చేస్తాడు. సుధర్మవరం పట్టణాన్ని ఎలాగైతే బూడిద చేసిండో ఆకాశ అగ్నిగంధములు కురిపించి అలాగనే నాశనం చేస్తాడు. కానీ క్రీస్తు బలియాగాన్ని బట్టి ప్రేమించి ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు. దాన్ని మనం కాళ్ళదన్నుకున్నాం అనుకోండి, భయంకరమైన ఉగ్రతలోనికి వెళ్ళిపోతాం మనం ఖచ్చితంగా. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక దేశమే ఒక పట్టణం ఉంటేనే విరేదం ఉంటే ఆ హేమైన క్రియలు చేస్తారంటే ఇప్పుడు చూడండి, చేయని వాడేవాడు, పాపం చేయని వాడేవాడు, పాపం మాట్లాడని వాడేవాడు, పాపం ఆలోచనలతో, పాపం తలంపులతో, దయ్యపు తత్వంతో నింపబడి దయ్యపు కబంధాస్తాలలో చిక్కుకున్న ఈ మానవ జాతిని చూస్తే దేవునికి ఆనందమా? బాధాకరం.
వాళ్ళని పక్కకు పెట్టుకున్న దేవుని నమ్ముకున్న వాళ్ళు నమ్ముకున్నామని పేరు చెప్పుకుంటారు తప్ప బ్రతకని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనమందరం వారికి మాదిరికరంగా ఉండాలని నా కోరిక, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం, నా ఉద్దేశం కూడా. 30 వచనం నుంచి చదువునానా ఇందులోనే 22:30. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దులైన సందుల్లో నిలుచుటకును తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒకడన్నా మంచుకుండేమో అనుకుంటాడు దేవుడు. ఒక్కడు కూడా లేడు. మీకు తెలుసు ఆల్రెడీ ఆదికాండంలో నోవాహుతో మాట్లాడేటప్పుడు, అది అబ్రహాంతో దేవదూతలు వచ్చి మాట్లాడేటప్పుడు లోతు సందర్భాన్ని సుధముఖమర 50 మంది ఉంటే నువ్వు బ్రతికిస్తావా నాయన? ఓకే, 50 మంది ఉంటే నీతిమంతులు ఉంటే పర్లేదు. 5 మంది ఓకే, మళ్ళీ 5 మంది తక్కువ, 5 మంది తక్కువ, 5 మంది తక్కువ, లాస్ట్కు 10 మంది ఉంటే తక్కువ కాపాడుతావా? కాపాడుతా. ఎంతమంది ఉన్నారండి? 10 మందిని కూడా లేరు, 4 ఉన్నారు. సుధముఖమర పట్టణాల్లో 4, ఆ 4 ఒక ఆమె పోయింది ఆల్రెడీ. అమ్మ పేరు ఏం పెట్టలే, లోతు భార్య గారు. ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రయోజనం ఏంటి? 4, 10 మంది కూడా లేని పట్టణాలట సుధముఖమర పట్టణాలు. అంత పాపంతో కళ్ళు నెత్తికెచ్చి దేవదూతలు వచ్చినా వీళ్ళు దేవదూతలు అని కూడా అనకుండా మేము పాపం చేసినట్లు బాలులు, వృద్ధులు, ప్రజలందరూ లోతు ఇల్లు చుట్టుముట్టి పాపం చేయడానికి వాళ్ళు పాపంలో ప్రవీణులయ్యారు. ఇప్పుడు కూడా అలాగనే ఉన్నారు. బాటపూడి నడుస్తున్న స్త్రీలను పవిత్రంగా చూసే మనసుందా ఏ దౌర్భాగ్యునికైనా? ఈమె నా అక్క, ఈమె నా చెల్లి అన్న ఒక మంచి దృక్పథంతో ఉన్నారా? లేరు. సినిమాలు, సీరియళ్ళు, పనికి మాల్యాన్ని చూస్తున్నారు మొత్తం. ఏ ఒక్క యవనస్తుడు పవిత్రమైన శుభ కలిగిన యవనస్తులను పక్క పెట్టాడు. వృద్ధులు కూడా పాపాలు చేస్తున్నారని టీవీలో వార్తలు వింటుంటే హృదయం తరక్కపోతుంది. దౌర్భాగ్యుడా, ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి కదా, ఇంకా నీకు పాపానికి ఏంటి? మీరు ఆలోచించండి. ఇంకా పాపభీతి నీకు లేకపోతే ఏంటి అసలు? నీ జీవితం వల్ల ఏమిస్తున్నావు? ఎంత భయంకరమైనది మీరు ఆలోచించండి. సంవత్సరాలు మన జీవితంలో తరిగిపోతున్నాయి. భక్తితో దేవుణ్ణి మెప్పించాలి. కింది వచ్చిన చదువునాను. ఏ ఒక్కడు కూడా లేడట అక్కడ చూస్తే. కావున నేను నా క్రోధమును వారి మీద నేను కుమ్మరిత్తును, వారి ప్రవర్తన ఫలం వారి మీదికి రప్పించేదను. నువ్వు చేస్తున్న హేయమైన క్రియలు, పాపపు క్రియలు, భ్రష్ట క్రియలు, అందుకనే ఈ భయంకరమైన తెగుళ్ళు వస్తాయి. దేవుడు ఉంటే ఎందుకు కాపాడండి? నువ్వు చేస్తే కదా, మంచిగా ఉంటే కదా. నీ ప్రవర్తనను బట్టి నువ్వు ప్రతిఫలం ఇక్కడనే అనుభవిస్తున్నావు. నువ్వు చేసే ప్రతి ఏమైనా క్రియలు నీ శరీరాన్ని బట్టి చేస్తున్నావు కనుక అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే తీర్పులోకి కూడా వస్తావు. సచ్చాక మళ్ళీ నిన్ను లేపి తీర్పులోకి తీసుకొచ్చి నరకానికి తగిలేస్తాడు దేవుడు. తెలుసా? ఏమనుకుంటారు అసలు యేసుక్రీస్తు అంటే? ఏదో చిన్నోడు, రకరకాలుగా ఇలా అనుకుంటున్నావు. అసలు ఆయన నువ్వు ఏమనుకుని తక్కువ అంచనేసి దేవుని మాటలు లెక్కలేని తరంగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు కనుకనే ప్రియమైన దేవుని పిల్ల దేవుని ఆవేదన చెప్తున్నాడు ఇక్కడ ఎజికేల్ గారు. అప్పుడే క్రీస్తు పూర్వం, మరి ఇప్పుడు ఇంకా బరి తెగించిపోయారు కదా, భయంకరంగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు ప్రియమైన దేవుని పిల్లరా. అందుకని ఏమంటాడు? నీ ప్రవర్తన, వారి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలము రప్పించి నా ఉగ్రత చేత వారిని దహించుతున్న ఇదే ప్రభు అని యెహోవా వాక్కు. దహించేస్తాడు. మన అందరూ లక్షల మంది చచ్చిపోయారు. గుణపాఠం ఏమొచ్చిందండి? ఏమొచ్చింది మనిషికి? ఏమొచ్చింది? ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతున్నాడా? కొత్త పాపాలు, కొత్త దొంగతనాలు, కొత్త ఆలోచనలతో వెళ్ళిపోతున్నాడు. సైబర్ నేరాలు పెరిగాయా తగ్గాయంటే పెరిగాయి. లాక్డౌన్ ఉన్నప్పుడు ఓడింట్లో వాడేవాడు. ఈ లాక్డౌన్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో సైబర్ నేరాలు కూడా మస్తు పెరిగిపోయినాయి. మొత్తం ఈజీగా మనీ సంపాదించడానికి ఏటీఎం కార్డులు ఉంటాయి కదా, మన బ్యాంకులో మనకు తెలియకుండానే వాడు డబ్బులు కొట్టేస్తారంటే ఎంత దౌర్భాగ్యులు చూడండి. ఎలా బరితెగించారు. నెమ్మది లేదు, శాంతి లేదు, లోకమంతా భయంతో పీడింపబడుతుంది. భద్రత లేదు. దేవుని దగ్గరే నీకు భద్రత, దేవుడే నీకు క్షేమకరములు, నీ దేవుని దగ్గరే నీకు సంతోషం, దేవుని దగ్గరే నీకు అండా, కొండ, కోట, ఎత్తైన కోట, ఆశ్రయ దుర్గం ఆయనే. మనుషులను నమ్మి మోసపోతారు, మనుషులు నిన్ను మోసం చేస్తారు, కానీ దేవుడు మోసం చేయడు, అన్యాయస్తుడు కాదు. ఆయన నమ్మిన వాళ్ళని ఆయన ఇడువడు, ఎడబాడు. ఆయన కృపాక్షేమములతో మనల్ని ఖచ్చితంగా కాచి కాపాడుతాడు. ఆయన కరుణ కటాక్షములతో ఏం చేశాడు? కిరీటము ధరింపచేశాడని రాత్రి మనం విన్నాం. అవును, ఆ కిరీటాన్ని ఇచ్చాడు. మరొక సంవత్సరం, నూతన సంవత్సరం ఇచ్చాడు. మనం ఉన్నతంగా బ్రతకాలి. మనమందరం
పరలోకంలో యుగయుగాలు తండ్రితో జీవించాలని మంచి మనసు కలిగి ఉండాలని ప్రభు పేరట నా మాటలు ముగిస్తున్నాను. మాటలు ముగిస్తున్నాను. తలంచుకొని ప్రార్థించుకుంటాను. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రవక్తలు మొదలుకొని తండ్రి, నీ కుమారుడు క్రీస్తు వరకు అపోస్తులు కూడా వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళ రక్తాన్ని ధారపూసి తండ్రి, కడుపు నిండా తిండి లేక, కంటి నిండా నిద్ర లేక నాయన వాళ్ళ జీవితాలను తండ్రి కర్పూరంలాగా కరిగిపోయాయి నాయన. ఆరత్ కర్పూరంలాగా తండ్రి కరిగిపోయాయి, జ్యోతుల్లాగా వెలిగించాలని ఎంత తప్పించినా తండ్రి ఏ ఒక్కరు వినలేదు. మారిన వాళ్ళు కొద్ది మంది, మారిన వాళ్ళు నరకానికి జారిపోయిన వాళ్ళే ఎక్కువ మందిగా ఉన్నారు. ఇశ్రాయేళ్లలో ఉన్న దొంగ ప్రవక్తులు దారి మళ్లించారు. ఆనాడది యుగాంతమందున్న బుద్ధిగలుటకే ఇందులో ఉన్న వారి గురించి అన్ని దుష్టాంతములుగా రాయించిన పాత నిబంధనలో పరిసయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు సద్దుకేయుల సంతతిలాగానే మారిపోయి ధనాపేక్ష గలవారై లోకాన్ని అమితంగా ప్రేమిస్తూ వారి కడిపే వారికి దేవుడుగా, వారి నాశనమే వారి అంతం, వారి కడిపే దేవుడుగా మీరు చెప్పించినట్టు తండ్రి పరలోకపు సంగతులు బోధించక భూ సంబంధమైన వాటి మీద వాళ్ళ మనసులు పురిగొల్పి నాయన మీరు చెప్పని సంగతులు వాక్యాన్ని కలిపి చెరిపి ప్రతి మనుషులను చెరిచేస్తున్నారు. మేము అలా ఉండకూడదు తండ్రి. ఉన్నట్టుగా నీ బిడ్డలతో సూటిగా మీరే మాట్లాడండి, బలపరచండి, స్థిరపరచండి. సత్యానికి సాక్షులుగా నీ సన్నిధాన వర్తండుగా గొప్పగా మమ్మల్ని నిలబెడుతున్నందుకై నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి మరొకసారి ప్రార్థిస్తూ తండ్రి, బలమైన నీ హస్తానికి నీ బిడ్డలందరినీ అప్పగిస్తున్నాం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించి తండ్రి ఈ 2021లో తండ్రి వాళ్ళ భక్తి విశ్వాసము తండ్రి ఉన్నతంగా పెంపొందించుకుని తండ్రి గొప్పగా నీ సన్నిధి క్రాంతిలో తండ్రి నాయన నీ సన్నిధిలో ఒక స్తంభంగా నీ బిడ్డలందరినీ నిలబెట్టమని నిండు మనసుతో వేడుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను దీవించండి, ఆశీర్వదించండి. పరసంబంధమైన జ్ఞానంతో, పరసంబంధమైన మేలులతో నీ బిడ్డలందరినీ నింపి కాచి కాపాడమని బలమైన నీ హస్తానికి నీ బిడ్డలను నన్ను నేను అప్పగించుకుంటూ క్రీస్తు యేసు వారి అతి పుణ్యమైన శ్రేష్టమైన నామని ప్రార్థన మనములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అందరికీ వందనాలు.